నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్లో భారీ ఎత్తున గందరగోళం జరిగిందంటూ కూడా స్టూడెంట్స్ అందరూ గత కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో మరి ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈ గ్రూప్ 1 అంశం రాష్ట్రంలో బాగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా స్టూడెంట్స్ అందరూ చాలా రోజుల నుండి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏంటన్నా మీరేం చెప్తారు ఈ అంశం మీద? పోయిన ప్రభుత్వము చాలా ల్యాప్సెస్ తోటి పుట్నాలు పల్లీలు అమ్మే కవర్లల్లో ప్రశ్నపత్రాలు వచ్చే స్థాయికి దిగదార్చిండ్రు దాని స్టాండర్డ్ను మొత్తం. అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నడపాల్సినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఆర్డీఓలు కావచ్చు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు వాళ్ళు, పోలీస్ వ్యవస్థలు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసి దాంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళ లవర్కు ఇచ్చే కాడి దాకా తీసుకుపోయి ఆమె మొత్తం స్ప్రెడ్ చేసింది. సో అంటే మోస్ట్ సీరియస్ ఎగ్జామ్స్కు నాన్ సీరియస్ అప్రోచ్ తోటి అంటే అదంతా అమ్ముడు పోయింది ఆ సిస్టమ్ మొత్తం. అదేదో కొంతమంది లోపటేసిరు అంతే కానీ అసలు మాత్రం అసలు పిసలుగా నకిలీ పసగా లెక్క నకిలీ వాళ్ళందరినీ ఏదో చిన్న చిన్న ఎంప్లాయీస్ని తీసి వేసిండ్రు. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఏం జరిగింది, నీకు బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాస్తే మొట్టకాయలు పెట్టారు, అది కూడా ఆగింది. సో ఇప్పుడు మొన్న జరిగిందని కూడా ఇప్పుడు జీవో 29 కావచ్చు, జీవో 59కి సంబంధించినటువంటి అంశాలను కూడా మొత్తం తీసుకొని అదొక పెద్ద రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్నదని సర్వత్రం చర్చ ఉన్నది. ఈ ఎగ్జామ్ సరే అట్లా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ గ్రూప్స్ 563 పోస్టులకి అయితే చేసిండ్రో అది నేను ఫస్ట్ చెప్తున్నాం ఏంటంటే ఇది తప్పుల తడుక అని. ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం చూస్తే చాలా ఘోరమైన ల్యాప్సెస్ ఉన్నాయి దాంట్లో, చాలా ఘోరం అన్యాయం. సమాజము ఇవన్నీ చూస్తే చీతు అననోడు ఉండడు. నిజంగా చాలా మంది స్టూడెంట్స్ నేను కూడా చూశాను. అంటే దగ్గర ఒక 700 మందికి ఒకటే మార్కులు రావడం, అది కూడా 0.5 డిఫరెన్స్ లో రావడం కొన్ని ఒక 20 సెంటర్లలో కలిపి. సో ఏదో చెప్తాను స్టూడెంట్స్ దగ్గర అనేది అది ఒకటి జనానికి తెలవాల్సింది ఏంటంటే పక్కకే ముందు నెంబరు వెనక నెంబరు, ముందు నెంబరు వెనక నెంబరు, ఇట్లా 100 మందికి ఉంటుందా? 100 మందికి ఒకటే మార్కులు వస్తాయా 0.5 డిఫరెన్స్లా? ఈయనకు 602 మార్కులు వస్తే వాళ్ళకి 600 అంటే ఇట్లా మార్కులు 540 వస్తే 540, 540 0.5 ఇట్లా ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా అంటే క్లియర్ కట్గా ఇది ల్యాబ్స్ జరిగింది ఇక్కడ. సో ఇది నిజంగా రావాల్సినటువంటి వ్యక్తులకు రాకుండా దుర్మార్గులకు, మోసకారులకు కట్టబెట్టిండ్రు, ఇది అప్పనంగా పెట్టిండ్రు. ఎవరైనా మాట్లాడితే ఇది మా కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే అయితే నువ్వు సర్వమా, మీరు సర్వమా, ఏది పడితే చేసుకుంటూ పోతారా? ఏమో ఆకాశంలో ఊడిపడరా ఇల్లు? అడిగితే ఎవరన్నా ఫోన్లో అడిగి ఇట్లా జరిగిందని చెప్పి, నేను మిస్టేక్ జరిగిందని చెప్పి తీసుకుపోయి కూర్చోబెడితే దాన్ని బెదిరించుడు చేసి ఆ రిజల్ట్ని మొత్తం మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకోటి ఇచ్చుడు. ఇదంతా కోర్టులల్లా రేపు పొద్దుగాల క్లియర్ కట్గా నిలుస్తుంది, రేపు నిలుస్తుంది. ఈ ఎగ్జాము వీళ్ళు ఇప్పుడన్నా ఏదన్నా ఎంక్వైరీ చేసి, ప్రాపర్ ఎంక్వైరీ చేసి దీన్ని ఆపి, పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు 5-6 పుస్తకాలు రాసినటువంటి వాళ్ళకు కూడా 52-53 మార్కులు వచ్చి వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మార్కులు తక్కువ వస్తే ఇది ఎక్కడ పోతున్నది, ఏంది కథ ఇది? ప్రిలిమ్స్కి ఒకటి హాల్ టికెట్, మెయిన్స్కి హాల్ టికెట్. ఎక్కడైనా పరీక్షలలో మెయిన్స్కు ప్రిలిమ్స్కి హాల్ టికెట్లు వేరే ఉంటాయా? అంటే నువ్వు ప్రిలిమ్స్ రాయినోడు కూడా మెయిన్స్ రాసినట్టుగా 10 మంది నువ్వు ఎక్కువ లిస్టులో ఎక్కువ వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు? ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. తెలుగు మీడియంలో సమస్య. అసలు ఎవరు కరెక్షన్ చేసింది? ఎవరు? ప్రొఫెసర్సే లేరు. సబ్ స్టాండర్డ్, అండర్ రేటెడ్ నాలెడ్జ్, దీనికి ఆన్ పార్ విత్ ఈ పేపర్లు కరెక్ట్ చేసేటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళతో పేపర్స్ కలెక్ట్ చేసాడు. ఇవి నేను జస్ట్ మచ్చుకు చెప్తున్నా, అంటే సోషల్ మీడియాలో చాలా పోతున్నాయి అవన్నీ. కొన్ని గంటలు రాత్రి మగళ్ళు మొత్తం చూస్తే అదొక పెద్ద తప్పుల కుప్ప అది. చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అందులో తప్పులు జరిగినట్టు కూడా క్లియర్గా మీరు కూడా చూసారు, చాలా మంది చెప్తున్నారు, అది కూడా కనిపిస్తుంది. కానీ మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు కావచ్చు? వాళ్ళలోకి ఇలా క్వశ్చన్ చేస్తున్నా కూడా ఏదైనా ప్రూఫ్ ఉంటే తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ మాట్లాడుతున్నారు పరిస్థితి కొంతమంది నాయకులు. ఇప్పుడు ఇన్ని గణం తీసి ముంగడ పెడుతున్నాము గుడ్డోళ్ళ, వాళ్ళు నిద్ర నటిస్తున్నారు. నిద్ర పోయినంటే లేపొచ్చు, వాళ్ళు నిద్ర నటిస్తున్నారు అబ్బా. వాళ్ళకి ఏం ఫరక పడుతుంది? అది ఓనికి పోతే ఏం చేసేది, ఏం ఫరక పడుతుంది? వాళ్ళు అనుకుంటారు హ్యాగీలు ఎంతసేపు మళ్ళీ పైసలు ఇస్తే మళ్ళీ గెలుస్తాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటి ఏం లేవు కదా. మా వాళ్ళు కూడా ఏం చేస్తారు, మా వాళ్ళు గ్రాడ్యుయేట్లు కూడా అక్కడిక్కడ పైసలు తీసుకొని ఓట్లేస్తున్నారు. మొన్న పంతులు 5,000 రూపాయలు తీసుకొని మందు బాటిల్ తీసుకొని ఓటేసినారు. సమాజం అట్లా పాడైంది. ఏం పాడైతే హ్యావీలకి ఇది కాకపోతే వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు, పైసలు సంపాదిస్తారు. ఇవాళ 2,000 ఇచ్చినోనికి రేపు 3,000 ఇస్తారు. అది జనం పైసలే కదా. గట్లనే దర్వాజాలు లేని వాళ్ళు ఇళ్ళలు కట్టుకుంటేందుకు దర్వాజాలు లేని వాళ్ళకు ఇలా వేరే రాష్ట్రాలకు పోయి ఆఫీసులు పెట్టే స్థాయికి పోయినాయి. అందుకని ఇంతకుముందు అది మాట్లాడి చెప్పిన వాళ్ళ దగ్గర ఉన్న పైసలతో లీగల్ సపోర్ట్ అని ఇవ్వచ్చు కదా అని చెప్పని. సో ఆపోజిషన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ నిరుద్యోగులకు సంబంధించిన అంశం మీద అందరూ ఫెయిల్ అయింది.
కానీ ఇందాక మీరు మాట్లాడుతుంటే కూడా నేను చూశానన్న, కానీ ఇంత గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ప్రశ్నించి లేదా స్టూడెంట్స్ పక్షాన చాలా మంది మాట్లాడిల్లో గొంతుకై నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఎవరు ఎందుకు ఈ అంశం మీద బయటకు వస్తలేరు కావచ్చు అంటే ఏం చెప్తారు? నేను వీళ్ళందరూ మొదటి నుంచే వాళ్ళ లోపల నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. పదవులకు చిన్న చిన్న జీతగాన్లు అబ్బా వాళ్ళు, అంతకుముందు కూడా జీతగాన్లు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు. చాలా మంది ప్రొఫెసర్స్ మీద నాకు చూస్తున్నంత అసహ్యం అనిపిస్తుంది. అసలు చీని అమ్మ ఏం సరుకురా నాయన, తెలంగాణ ఇట్లా చెత్త సరుకు ఉన్నది అని చెప్పని. కింద కొట్లాడాడు, ఐదులో కొట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడు, వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు, ప్రజా సమస్యల గురించి కొట్లాడుతూనే ఉన్నాడు. చచ్చిపోతూనే ఉన్నాడు, పోలీస్ దెబ్బలు తింటూనే ఉన్నాడు, పోలీస్ హరాస్మెంట్ తింటూనే ఉన్నాడు, రాజకీయ నాయకుల కుట్రలకు బలైటోళ్ళు అట్లా బలైతేనే ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు చూసినా, ఈ డబుల్ స్టాండర్డ్ వీళ్ళు 2 సర్పాలు కాదు 10 సర్పాల విష నాగుల కన్నా డేంజరస్ నా కొడుకులు. ఈ కొడుకులు మొత్తం ఇప్పుడు పోయి ఎక్కడ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాల కాడ పోయి సంకనాకుండా తిరుగుతారు ఈ కొడుకులు. మరి వీళ్ళే కదా మొత్తం పోయి ఆ నిరుద్యోగుల దగ్గరికి పోయి, అశోక్ నగర్ పోయి, సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోయి, నేను కూడా పోయినా, నేను అట్లనే ఉన్నా. ఓకే, మీరు అక్కడ ఉన్నా కానీ ప్రశ్నించాలి కదా, అది లేదు కదా, చేస్తలేరు కదా. ఇంత బాజాబ్తా డకైతీ నడుస్తున్న తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూప్ అంది ఒక నా కొడుకు అంటే వీళ్ళకు నిజాయితీ లోపల లేదు. ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసిర్రు. అంత దుర్మార్గులు వీళ్ళు మొత్తం. దొంగలకు సద్దులు మోసేటోడు కూడా దొంగనే, వాడు ఇంకా ప్రమాదకరమైనడు, ఇంకా సాత్తున్నాడు కదా. అటువంటి వాళ్ళు అన్నట్టు ఇప్పుడు వీళ్ళంతా ఈ అంశాల గురించి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు ఎవడన్నా కానీ దొంగలకు సద్దులు మోసోడే, డకాయిట్ల సద్దులు మోసోడే. ఏదైతే కొట్లాడుతున్న కొంత స్టూడెంట్స్ ని కూడా అంటే పేడ్ బ్యాచ్ అని చెప్పేసి బీఆర్ ప్రతిపక్షాలతోనే అంటగట్టడం ఇదంతా మాట్లాడుతున్నారు అన్న అధికార పార్టీ నాయకులందరూ. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడినా కదా, ఎవడు పేడ్ బ్యాచ్ అయితే కేసీఆర్ మీద మాట్లాడతామా? పేడ్ బ్యాచ్ అయితే మాట్లాడితే ఉంటారు వాళ్ళు. పేడ్ బ్యాచ్ అయితే బీజేపీ వాళ్ళని ఎండగడతలేరా? ఎండగడుతున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక భ్రమలలో బతుకుతున్నారు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఫస్ట్ బంద్ చేయండి. మీరు కూర్చున్న కొమ్మను మీరు ఆల్రెడీ మొత్తం నరుక్కుంటున్నారు, కింద పడే గాలి ఉన్నారు. మీరు ఇంకా అధికారంలో కింద గాలి ఉన్నారు, ఆల్రెడీ తెగిపోయింది, ఎక్కడో కింద పడతారు. ఫస్ట్ సోయికి వచ్చి జనానికి మీరు ఏమైతే ప్రామిసులు చేసిండ్రు, అధికారం రాకముందు బల్లాలు గుద్ది ఏదైతే ప్రామిస్ చేసిండో ఈ ముఖ్యమంత్రి, ఈయన మంత్రిమండలి మొత్తము, అవన్నీ ఒక్కసారి సోయికి వచ్చి గతంలో ఏమేమి మాట్లాడిరో అవన్నీ మొత్తం తలకాయలకు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉంటే ఏమన్నా సర్దుబాటు జరుగుతుంది. లేకపోతే రాజకీయంగా కాలగర్భంలా కలిసిపోతారు. ఫైనల్ గా ప్రశ్న, అయితే ఈ రేవంత్ రెడ్డి పాలన 1.5 year పాలన మీద మీ అభిప్రాయం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదు, బక్వాస్ ఉంది, బేకార్, మోస్ట్ థర్డ్ రేటెడ్ గవర్నమెంట్. ఉట్టి పొంకనాలు వేసిన డ్రెస్ మొదలే వేయకుండా తిరుగుతున్నారు వీళ్ళంతా, దేశాలు తిరుగుతున్నారు అంతే కానీ ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే 10 ముచ్చట్లు చెప్పాలనుకో, ఏం చెప్పాలి? 10 ముచ్చట్లు ఏం చెప్పాలి చెప్పు.